దేవుని కృపా వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము చదువుకుందాం. అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది, మనము తెలుసుకుందాం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురనియు చెప్పెను. ఇక్కడ చక్కటి మాటలు ఉన్నాయి, మనము తెలుసుకుందాము. ఇక్కడ చెరసాల నాయకుడు పౌలు మీద శీల మీద ఉన్న విశ్వాసమును బట్టి, వాళ్ళ మంచి మనసును బట్టి, వాళ్ళు అతన్ని కాపాడినందుకు, వాళ్ళు ప్రేమను బట్టి వీళ్ళు అంటూ ఉన్నారు, రక్షణ పొందుటకు నేను ఏమీ చేయవలను అంటున్నాడు. ఆ జైలు అధికారి ఆ మాట అన్నప్పుడు ఈ పౌలు శీలలు ఏమంటున్నారంటే, ప్రభునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వాళ్ళే రక్షణ పొందురనియు చెప్పిరి. చూశావా, ఎంత చక్కటి మాట అండి. నాయందు విశ్వాసం ఉంచమని చెప్పలేదు, ప్రభునందు విశ్వాసం ఉంచమంటున్నారు. వాళ్ళు ప్రభుని పరిచయం చేస్తున్నారు. పౌలు శీల మన ద్వారా రక్షణ కలగదు, కానీ ప్రభు ద్వారా మాత్రమే రక్షణ పొందేది. ఆయనే స్వస్థత కలిగించేది, ఆయనే నిన్ను ఆశీర్వదించేది, ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. ప్రభునందు విశ్వాసం ఉంచుము, నీవే కాదు నీ ఇంటి వాళ్ళు కూడా రక్షణ పొందుతారని పౌలు శీలలు చెబుతున్నారు. అప్పుడు చెరసాల నాయకుడు ప్రభునందు ఏముంచాడంటే విశ్వాసం ఉంచాడు. రక్షణ పొందాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచాల. ఆయన నా కొరకు జన్మించాడని, నా కొరకు కలవరి శిలువలో నా పాపముల నిమిత్తము ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడని, నా నిమిత్తమే సమాధి చేయబడి తిరిగి లేచాడని నీ హృదయమందు విశ్వాసం ఉంచిన వెడలా నువ్వు రక్షింపబడదువు. ప్రభునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు జైలు అధికారి ప్రభునందు ఎమ్మడే విశ్వాసం ఉంచడము జరిగింది. ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచాడో ఆయన ఒక్కడే కాదు రక్షణ పొందింది, నీవును నీ ఇంటి వాళ్ళందరూ రక్షణ పొందుదురు. ఈనాడు నీవు కూడా ఉన్నావు, ప్రభు నమ్మిన వ్యక్తివి, ప్రభు నమ్ముకున్న విశ్వాసవి, కానీ మీ ఇంట్లో వాళ్ళు సరిగ్గా ప్రార్థనకి రారు. భార్య ప్రార్థనకు వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, తల్లిదండ్రులు ప్రార్థనకు వస్తే పిల్లలు రారు. మనము దేవుని విశ్వాసం ఉంచినట్టయితే మనమే కాదు రక్షణ పొందేది, మన ఇంటి వాళ్ళందరూ రక్షణ పొందుతారు. నీవు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచు. ఉందా విశ్వాసము? ప్రతి ఆదివారం నీ ఇంటి వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకొస్తున్నావా? తీసుకురావాలండి. నీ విశ్వాసము ద్వారా పౌలు శీలలు విశ్వాసమును బట్టి జైలు అధికారే కాదు, జైల్లో ఉన్న ఖైదీలు కూడా మారు మనసు పొందారు. జైలు అధికారి కూడా ఆయనే కాదు, ఆయన ఇంటి వాళ్ళందరూ రక్షణ పొందారు. మళ్ళీ నిన్ను బట్టి నీ ఇంటి వాళ్ళందరూ రక్షణ పొందాలి. ఎప్పుడైతే జైలు అధికారి ప్రభునందు విశ్వాసం ఉంచాడో అప్పుడు నీవును నీ ఇంటి వాళ్ళు రక్షణ పొందుదురనియు చెప్పాను. అప్పుడు ఆయన ఇంటి వాళ్ళందరూ కూడా రక్షణ పొందారండి. కాబట్టి మనం కూడా జైలు అధికారికి ఉన్న విశ్వాసం మనం కూడా ఉంచుకుందాం. మనం కూడా మన ఇంటి వాళ్ళందరూ కూడా రక్షణలోనికి నడిపిద్దాం. ఇక్కడ చక్కటి మాటలు మనం విన్నాం. మొదటి మాట, ప్రభువైన యేసునందు విశ్వాసము ఉంచుము, ఒకటి. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అప్పుడు నీవును నీ ఇంటి వాళ్ళ రక్షణ పొందుదురు. ఈ రెండు మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.